హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు కదా. ఈరోజు కార్తీక పురాణంలో 17వ అధ్యాయం తెలుసుకుందాం. అంగీరసుడు బోధించిన ఆత్మజ్ఞానం. ధనలోపుడు అడిగిన ప్రశ్నలకు అంగీరసుడు సమాధానం చెబుతున్నాడు. ఓ బ్రాహ్మణులారా, పూర్వకాలంలో ఒక రోజున కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని నువ్వు అడిగిన ప్రశ్నలే అడిగింది. అందుకు పరమేశ్వరుడు చెప్పిన సమాధానాలు ఇప్పుడు నీకు చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పడం ప్రారంభించాడు. కర్మబంధాలు ముక్తికి వీటన్నిటికి కారణం స్థూల సూక్ష్మ దేహాలు. వీటి మధ్య ఉన్న సంబంధాన్నే దేహం అంటారు. శరీరం తయారు కావడానికి మనం చేసే కర్మల కారణంగా నిలుస్తుంది. శరీరం ఏర్పడింది కాబట్టి ఆత్మ కర్మ చేస్తుంది. కాబట్టి కర్మకు కారణం శరీరం. స్థూల సూక్ష్మ శరీరాల వల్ల ఆత్మకు కర్మతో సంబంధం ఏర్పడుతుంది. జీవుడంటే ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అప్పుడు నేనే బ్రహ్మ, నేనే జీవుడు, ఇది నిశ్చయం, ఇందులో సందేహం లేదు అని సమాధానం వస్తుంది. అంగీరసుడు ఇలా చెబుతుంటే ధనలోపుడు మరికొన్ని సందేహాలు అడిగాడు. మహాత్మా, నేను ఇప్పటిదాకా ఈ దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాను. మీరు చెబుతుంటే నా భావన తప్పు అని తెలుస్తుంది. ఇంతకుముందు మీరు చెప్పిన నేనే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనే భావన గురించి ఇంకా వివరంగా చెప్పండి అని అడిగాడు. అంగీరసుడు ధనలోపుడి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు. ధనలోపుడా, ఈ దేహం అంతఃకరణ చేసి వృత్తికి సాక్షిగా మాత్రమే నిలుస్తుంది. నేను నాది అనుకున్న జీవాత్మ అహం అనే శబ్దానికి ప్రతిరూపం. ఆత్మ సచ్చిదానంద స్వరూపం. ఆత్మకు ప్రత్యేకంగా రూపం ఏదీ ఉండదు. శరీర భాగాలకు ఆత్మ అంటుకోదు. అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన అంశం. ఆత్మ శరీరంలో ప్రకాశిస్తుంది. అహం, నేను అనేది శరీరంలో ఉండే ఇంద్రియాల్లో భాగం కాదు. శరీరంలో ఉండే ఇంద్రియాలను ప్రకాశింపజేసే శక్తి నేను అంటారు. శరీరంలో ఉండే ఇంద్రియాలు శాశ్వతం కావు, కానీ ఇంద్రియాలకు ఆవరించి ఉండే ఆత్మ శాశ్వతం. ఆత్మకు మరణం లేదు. ఇంద్రియాలకు మరణిస్తాయి లేదా నశిస్తాయి. మెలకువలోను నిద్రలోను స్వప్న స్థితిలోను ఎవరైతే మన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి నేను నాది అనే భావనను కలిగిస్తుందో అదే ఆత్మ అవుతుంది. ఇనుము ఎలాగైతే అయస్కాంతాన్ని ఆవరించి తిరుగుతుందో అలాగే శరీరం ఇంద్రియాలు కూడా ఆత్మను అంటుకుంటూ తిరుగుతుంటాయి లేదా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఆత్మ లేకపోతే అవి పనిచేయవు. నిద్రలో శరీర ఇంద్రియాలకు పనేమీ ఉండదు. కానీ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను అనే భావన కలిగించే ఆత్మ అవుతుంది. దీపం గాజు సీసాలో ఉండి ఆ సీసాను కూడా ఎలా అయితే ప్రకాశింపజేస్తుందో ఆత్మ కూడా శరీరం అనే గాజు సీసాలో ఉండి శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. పుట్టుక, అస్తిత్వం, పెరగడం, పరిణామం చెందడం, క్షీణించడం, నాశనం కావడం అనే 6 రకాలైన వికారాలు లేని దాన్ని ఆత్మ అంటారు. ఆత్మ సంసార లక్షణాన్ని అంటుకోవు. దృష్టికి కనిపించదు. చీకటి కన్నా భిన్నమైంది. పోల్చి చెప్పడానికి వీల్లేంది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. పరమేశ్వరుడు జీవుల చేత కర్మ ఫలితాన్ని అనుభవింపజేస్తాడు. జీవులు కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ గురువులను సేవ చేస్తూ వారి ద్వారా జ్ఞానాన్ని పొందాలి. గురు కటాక్షం ద్వారా తదాత్మ స్థితి పొందాలి. అప్పుడు సంసార బంధాలన్నీ వాటికవే పుట్టుకొని తెగిపోతాయి. ఇంత జరిగిన ఒక్కోసారి ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అది కూడా క్షయం అయినప్పుడే చావు పుట్టుకలు లేని మోక్షం స్థితికి చేరుకుంటాం. ఇదంతా జరగాలంటే ముందుగా మనం కర్మలు ఆచరించాలి. ఆ కర్మ ఫలితాన్ని దైవానికి అర్పించాలి. ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించాలి.
ఇదంతా జరిగిన తర్వాత మోక్షం లభిస్తుంది అంటూ అంగీరసుడు ధనలోభుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని 17వ అధ్యాయం సమాప్తం.